హెల్త్ న్యూస్ మీకోసం. మన గుండె కొట్టుకునే తీరును అస్తవ్యస్తం చేసే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ముప్పు క్రమంగా పెరుగుతూ వస్తుందని డెన్మార్క్కు చెందిన పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు ప్రతి నలుగురిలో ఒకరిలో కనిపించే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఇప్పుడు ప్రతి ముగ్గురిలో ఒకరిలో కనిపిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వీరిలోనూ ప్రతి 5గురిలో 2 తమ జీవితకాలంలో గుండె వైఫల్యం బారిన పడుతూ ఉండగా ప్రతి 5గురిలో ఒకరు పక్షవాతానికి గురవుతూ ఉండటం గమనార్హం. సాధారణంగా గుండె లయ తప్పిన వారిలో పక్షవాతం మీదే ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. వీరిలో గుండె వైఫల్యం, గుండెపోటు వంటి ఇతర ముప్పుల గురించి ఇంకా పూర్తిగా తెలియదు. ఈ నేపథ్యంలో పరిశోధకులు డెన్మార్క్కు చెందిన 35 లక్షల మంది ఆరోగ్య సమాచారాన్ని నిశితంగా పరిశీలించారు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ లేని 45 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసు గల వారిని ఎంచుకుని 23 ఏళ్ల పాటు పరిశీలించారు. అధ్యయనంలో భాగంగా అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, గుండె వైఫల్యం, దీర్ఘకాల ఊపిరితిత్తి జబ్బు, కిడ్నీ జబ్బు, కుటుంబ ఆర్థిక స్థితి, విద్య వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. వీరికి 10 ఏళ్ల కాలంలో గుండె లయ తప్పే ముప్పు 24% నుంచి 31% పెరిగినట్లు గుర్తించారు. దీని మూలంగా గుండె వైఫల్యం ముప్పు 41%, పక్షవాతం ముప్పు 21%, గుండెపోటు ముప్పు 12% వరకు ఉంటున్నట్లు తేల్చారు. అందువల్ల గుండె లయ తప్పిన వారిలో ఈ సమస్యల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.